రాజుల రెండవ గ్రంథము 9వ అధ్యాయము. ఈ ప్రకారము నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెహోరాము మీద కుట్ర చేసెను. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలు వారందరును సిరియా రాజైన హజాయేలును ఎదిరించుటకై రామోత్గిలాదు దగ్గర కావలియుండిరి. అయితే యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియనుల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి వచ్చియుండెను. అంతటా యెహూ, నీకనుకూలమైతే ఈ సంగతి తెలియబడకుండునట్లు ఈ పట్టణంలో నుండి ఎవరినైనను యెజ్రెయేలు ఊరికి తప్పించుకొని పోనీయకుమని ఆజ్ఞ ఇచ్చి రథము ఎక్కి యెజ్రెయేలు ఊరిలో యెహోరాము మంచము పట్టియుండగా అచ్చటికి పోయెను. మరియు యూదారాజైన అహజ్యా యెహోరామును దర్శించుటకై అచ్చటికి వచ్చియుండెను. యెజ్రెయేలు గోపురము మీద కావలివాడు నిలిచియుండి యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి, సైన్యమొకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యెహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి, సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి పంపుమని వానితో సెలవిచ్చెను. కాబట్టి ఒకడు గుర్రమెక్కి పోయి అతనిని ఎదుర్కొని, సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపెననగా, యెహూ, సమాధానముతో నీకేమి పని, నీవు నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పగా, ఆ కావలివాడు పంపబడినవాడు వారిని కలుసుకొనెను గాని తిరిగి రాక నిలిచెనని సమాచారము తెలిపెను. రాజు రెండవ రౌతును పంపగా వాడు వారి యొద్దకు వచ్చి, సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపెననగా, యెహూ, సమాధానముతో నీకేమి పని, నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పెను. అప్పుడు కావలివాడు వీడును వారిని కలుసుకొని తిరిగి రాక నిలిచెను. మరియు అతడు వెర్రి తోలడము తోలుచున్నాడు గనుక అది నింషీ కుమారుడైన యెహూ తోలడము వల్లనే యున్నదనెను. రథము సిద్ధము చేయమని యెహోరాము సెలవీయగా వారు అతని రథము సిద్ధము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోరామును యూదారాజైన అహజ్యాయును తమ తమ రథములనెక్కి యెహూను కలియబోయి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి. అంతటా యెహోరాము యెహూను చూచి, యెహూ, సమాధానమా అని అడుగగా, యెహూ, నీ తల్లి అయిన యెజెబెలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై యుండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చుననెను. యెహోరాము రథము త్రిప్పి అహజ్యా ద్రోహము జరుగుచున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయెను. అప్పుడు యెహూ తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజముల మధ్య కొట్టగా బాణము అతని గుండె గుండా దూసిపోయెను. గనుక అతడు తన రథమునందే యొరిగెను. కాగా యెహూ తన అధిపతి అయిన బెద్కరును పిలిచి ఇట్లనెను, అతని ఎత్తి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు పడవేయుము. మనిద్దరమును అతని తండ్రి అయిన అహాబు వెనుక గుర్రములెక్కి వచ్చినప్పుడు యెహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారము చేయుదును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నీవు యెహోవా మాట చొప్పున అతనిని ఎత్తి ఈ భూభాగమందు పడవేయము అనెను. యూదారాజైన అహజ్యా జరిగిన దాని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయెను. అయినను యెహూ అతని తరిమి రథమందు అతని హతము చేయుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక వారు ఇబ్లెయాము దగ్గరనున్న గూరునకు పోవు మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయెను. అప్పుడు అతని సేవకులు అతనిని రథము మీద వేసి యెరూషలేము తీసుకొనిపోయి దావీదుపురమందు అతని పితరుల సమాధిలో అతని పాతిపెట్టిరి. అహజ్యా ఆహాబు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 11వ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను.
ఆమె అతనిని చూచి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా, అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, నా పక్షమందున్న వారెవరని అడుగగా, 2-3 పరిచారకులు పైనుండి తొంగిచూచిరి. దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా, వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడమీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాత, ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్లి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞ ఇయ్యగా, వారు దానిని పాతిపెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీయూ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా, అతడిట్లనెను, ఇది యెజెబెలని ఎవరునూ గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును. యెజెబెలు యొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగమందున్న పెంటవలె నుండును అని తన సేవకుడును తిష్బీయుడునగు ఏలీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. రాజులు 2వ గ్రంథము 10వ అధ్యాయము. షోమ్రోనులో ఆహాబునకు 70 మంది కుమారులుండిరి. యెహూ వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోనులో నుండు యెజ్రెయేలు అధిపతులకును పెద్దలకును అహాబు పిల్లలను పెంచిన వారికిని పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మీ యజమానుని కుమారులు మీ యొద్దనున్నారు, మరియు మీకు రథములను గుర్రములను ప్రాకారముగల పట్టణమును ఆయుధ సామాగ్రియును కలవు గదా. కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునైన ఒకని కోరుకొని తన తండ్రి సింహాసనము మీద అతనిని ఆసీనునిగా చేసి మీ యజమానుని కుటుంబీకుల పక్షమున యుద్ధమాడుడి. వారు ఇది విని బహు భయపడి, 2 రాజులు అతని ముందర నిలవజాలకపోయిరే, మనమెట్లు నిలవగలమని అనుకొని కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలను పిల్లలను పెంచిన వారును కూడి యెహూకు వర్తమానము పంపి, మేము నీ దాసులము, నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించెదము, మేము ఎవరినీ రాజుగా చేసుకొనము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయమని తెలియజేసిరి. అప్పుడతడు 2వ తాకీదు వ్రాయించి, మీరు నా పక్షమున నుండి నా మాట వినుటకు ఒప్పుకొనిన ఎడల మీ యజమానుని కుమారుల తలలను తీసుకొని రేపు ఈ వేళకు యెజ్రెయేలునకు నా యొద్దకు రండని ఆజ్ఞ ఇచ్చెను. 70 మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణపు పెద్దల యొద్ద ఉండిరి. కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపలలో పెట్టి యెజ్రెయేలులోనున్న అతని యొద్దకు పంపిరి. దూత అతని యొద్దకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా, అతడు ఉదయము వరకు ద్వారము బయటి స్థలమందు వాటిని 2 కుప్పలుగా వేయించుటనెను. ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జనులందరినీ చూచి, మీరు నిర్దోషులు, నేను నా యజమానుని మీద కుట్ర చేసి అతని చంపితిని. అయితే వీరందరినీ ఎవరు చంపిరి? అహాబు కుటుంబీకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియూ నెరవేరకపోదు. తన సేవకుడైన ఏలీయా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చెనని చెప్పెను. ఈ ప్రకారము యెహూ యెజ్రెయేలులో అహాబు కుటుంబీకులందరినీ, అతని సంబంధులకు గొప్పవారినందరినీ, అతని బంధువులనందరినీ, అతడు నియమించిన యాజకులను హతము చేసెను. అతనికి ఒకనినైనను ఉండనియ్యలేదు. అప్పుడతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణమునకు పోయెను. మార్గమందు అతడు గొర్రె వెంట్రుకలను కత్తిరించు ఇంటికి వచ్చి యూదారాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొని, మీరు ఎవరని వారిని అడుగగా, వారు, మేము అహజ్యా సహోదరులము, రాజకుమారులను రాణికుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పిరి. వారిని సజీవులుగా పట్టుకొనుడని అతడు చెప్పగా, వారు వారిని సజీవులుగా పట్టుకొని ఒకరినైనా విడువక గొర్రె వెంట్రుకలు కత్తిరించు ఇంటి గోతి దగ్గర 42 చంపిరి. అతడి నుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొనవచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలడిగి, నీ ఎడల
నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతనిని అడుగగా, యెహోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేసెను. గనుక యెహూ తన రథము మీద అతనిని ఎక్కించుకొని, యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా, యెహూ రథము మీద వారతని కూర్చుండబెట్టిరి. అతడు షోమ్రోనునకు వచ్చి, షోమ్రోనులో అహాబునకు శేషించియున్న వారినందరినీ చంపి, ఏలీయాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి, అహాబును నిర్మూలము చేయు వరకు హతము చేయుట మానకుండెను. తరువాత యెహూ జనులందరినీ సమకూర్చి వారికీలాగు ఆజ్ఞ ఇచ్చెను. అహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేసెను. యెహూ అను నేను అధికముగా పూజ చేయబోవుచున్నాను. కావున ఒకడైనను తప్పకుండా బయలు ప్రవక్తలనందరినీ, వాని భక్తులనందరినీ, వారి యాజకులనందరినీ నా యొద్దకు పిలువనంపించుడి. నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోవుచున్నాను గనుక రానివాడెవడో వాని బ్రతుకనియ్యనని చెప్పెను. అయితే బయలునకు మ్రొక్కు వారిని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను. మరియు యెహూ బయలునకు పండగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞ ఇయ్యగా వారాలాగు చాటించిరి. యెహూ ఇశ్రాయేలు దేశమంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మ్రొక్కు వారందరూ వచ్చిరి. రానివాడు ఒకడునూ లేడు. వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చటనూ చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయెను. అప్పుడతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి, బయలునకు మ్రొక్కువారికందరికీ వస్త్రములు బయటికి తెప్పించుమని చెప్పగా వాడు తెప్పించెను. యెహూయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా యెహూ, యెహోవా భక్తులలో ఒకనినైనను ఇచ్చట మీ యొద్ద నుండనియ్యక బయలునకు మ్రొక్కువారు మాత్రమే ఇండునట్లు జాగ్రత్త చేయుడని బయలునకు మ్రొక్కు వారితో ఆజ్ఞ ఇచ్చెను. బలులను దహన బలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యెహూ 80 మందిని బయట కావలియుంచి, నేను మీ వశము చేసిన వారిలో ఒకడైనను తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణము తీతునని వారితో చెప్పియుండెను. దహన బలులనర్పించుట సమాప్తి కాగా యెహూ, మీరు లోపల చొచ్చి ఒకడైనను బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలి వారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారు అందరినీ హతము చేసిరి. పిమ్మట కావలివారును అధిపతులను వారిని బయట వేసి బయలుగుడియున్న పట్టణమునకు పోయి బయలుగుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసుకుని వచ్చి వాటిని కాల్చివేసిరి. మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంట ఇల్లుగా చేసిరి. నేటి వరకు అది అలాగేయున్నది. ఈ ప్రకారము యెహూ బయలుదేవతను ఇశ్రాయేలు వారి మధ్య నుండకుండా నాశనము చేసెను. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యరొబాము కారకుడైనట్లు యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలములందున్న బంగారు దూడలను అనుసరించుట మానలేదు. కావున యెహోవా యెహూతో నీలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన ఎంతటి చొప్పున అహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనులగుదురు. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యరొబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రమును విసర్జించని వాడై ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయెను. ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలు వారిని తగ్గించనారంభించెను. హజాయేలు ఇశ్రాయేలు సరిహద్దులలోనున్న యొర్దాను తూర్పు దిక్కున గాదీయులకును రూబేనీయులకును చేరికైన గిలాదు దేశమంతటిలోనూ అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనష్షీయుల దేశములోను అనగా గిలాదులోను బాషానులోను వారిని ఓడించెను. యెహూ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. అంతట యెహూ తన పితరులతో కూడా నిద్రించి
షోమ్రోనులో సమాధి చేయబడెను. అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజా ఆయెను. షోమ్రోనులో యెహూ ఇశ్రాయేలును ఏలిన కాలము 28 ఏండ్లు. కీర్తనల గ్రంథం 78వ కీర్తన. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా ప్రోత్సాహక క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవక యుండి, యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేనివారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయు, వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును, ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రముననుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలపవలెనని వారికాజ్ఞాపించెను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. పనికి మాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా, సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమాలియేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి, ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లా అనెను. ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు యూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలిసికొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చెయ్య ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరొకవేళ దేవునితో పోరాడువారగుదురు. సుమి, వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్లిపోయి ప్రతిదినము దేవాలయములోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాటలాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున
వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనినవాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకయవాడును అగు నీకోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబర్తీనులదనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియ నుండి ఆసియ నుండియు వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని మాటలాడుటయందు అతడు అగపర్చిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొనిపోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు, ఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిది. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను.